యోహాను 4వ అధ్యాయము 23 నుండి 24 వచనాల వరకు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. నిజమైన ఆరాధికులు ఎలా ఆరాధిస్తారంట? గాడ్ ఇస్ స్పిరిట్ అండ్ హిస్ వర్షిపర్స్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. అంటే ప్రభుని ఆరాధించే వ్యక్తి ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడ ప్రభు మన దగ్గర ఆయన ఏమని తెలియచేస్తున్నాడు అంటే, మీ యొక్క ఆత్మ కూడా ప్రభుని స్తుతించాలి. ఎంతమంది ఇక్కడ స్తుతించడానికి వచ్చారు ప్రభుని? ఓకే. సో మీరు ఒక చర్చికి మీరు వెళ్ళి, ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ ఒక చర్చికి మీరు వెళ్ళి మీరు వట్టిగా మీరు పాడారనుకోండి, అది స్తుతి కింద అది రాదండి. మీరు ఏదైనా ఒక స్థలానికి మీరు వెళ్ళి, నా పక్కన ఉన్న వ్యక్తి పాడుతుండు కదా అని చెప్పేసి మీరు కూడా అది పాడితే అది ఆరాధన అవ్వదు. అది ఎప్పుడు ఆరాధనగా అది అవుతుందంటే, మీరు ఆ అక్షరాలను మీరు పలికేటప్పుడు నిజంగా మీరు దాన్ని మీరు నమ్మి మీరు పలికినప్పుడే అది ఆరాధనగా అది అవుతుంది. See, God is looking for worshippers. A man who doesn't recognize God and he sings, it becomes a performance. అంటే ఏ మనిషి ప్రభుని ఆయన యొక్క మనసులో పెట్టకుండా ఆయన పాడతాడో అది పర్ఫార్మెన్స్ అవుతుంది. అదేది ఏ మనిషి ఆయన ప్రభు వైపు ఆయన పాడేటప్పుడు, ప్రభుని స్తుతించేటప్పుడు, ప్రభుని ఆయన ఆలోచిస్తూ ఆయన పాడతాడో అదేమవుతుందో తెలుసా? అది ఆరాధనగా అది అవుతుంది. హల్లెలూయా. ఒకసారి ఒక మీటింగ్లో ఒక దైవజనుడు ఆయన పాట పాడుతూ ఉన్నాడు అన్నమాట. మరి పాట పాడుతుండగా అక్కడున్న చాలా ప్రజలు ఆ మీటింగ్కి వారు వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన గట్టిగా పాడుతుండే కానీ అక్కడ ప్రజలు ఎవరు కూడా కలిసి పాడట్లే, అంటే ఎవరు కూడా పాడట్లే అన్నమాట. అందరు తల ఇలా కింద ఇలా వంచేసారు. అందరు ఇలా తల ఇలా వంచేసి ఇలా కిందనే చూస్తున్నారు అన్నమాట అక్కడ ఆరాధించేవారు అందరూ కూడా. వెంటనే దైవజనుడు చూస్తున్నాడంట, ఏంది నేను పాడుతున్నా, నేను ఆరాధన చేస్తున్నా, నేను ఆరాధించేది ఎవ్వరు కూడా, నేను చేసేది ఎవరు చూడట్లేదు ఏంది అని చెప్పేసి ఒక నిమిషం ఆయన ఆలోచిస్తున్నాడంట. మరి ఆ వర్షిప్ అయ్యే టైం ఆయన ఏం చేశాడంటే నోటీస్ చేశాడంట, ప్రజలందరినీ కూడా చూస్తున్నాడంట. మరి చూస్తుండగా అక్కడ వెంటనే ఆయన ఏం గమనించాడంటే, చాలామంది ఆత్మతో వారు నింపబడి వారు ఏడుస్తూ ఉన్నారంట. అంటే ఏడుస్తూ ఉన్నారంట. మరి మాట్లాడలేని పరిస్థితిలో మరి అక్కడ ఆరాధన చేసే వారందరూ కూడా అలా ఉన్నారంట. వెంటనే ఆయన అక్కడ కింద వెళ్ళి మరి వర్షిప్ చేస్తున్నాడు. అప్పుడు ప్రభు ఆయనతో ఏమనైనా మాట్లాడటం ఆయన ప్రారంభించాడంటే, శామ్, ఐ సీ దేర్ హార్ట్ వెన్ దే వర్షిప్. అంటే వారు ఎలా ఆరాధిస్తున్నారో వారి యొక్క హృదయాన్ని నేను చూస్తున్నానని ప్రభు అన్నాడంట. వెంటనే ఆయనకేమనిపించింది తెలుసా? ఆరాధించే వ్యక్తి గట్టిగా గంతులు వేయటం కూడా అవసరం లేదండి, ఏది గట్టిగా పాడటం కూడా అవసరం లేదండి. మీ మనసు శుద్ధిగా అంటే క్లీన్గా ఉంటే ప్రభు తప్పకుండా మీ ఆరాధన ఆల్రెడీ ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే మన స్వరం బాగుంటేనే ప్రభు వింటాడేమో కదా. అంటే సూపర్గా పాడితే పరలోకం చేరుతుంది, సూపర్గా పాడకపోతే పరలోకం చేరదు. అలా కాదండి, మీ మనసు ప్రభుని నిజంగా వెతికి మీరు ప్రభుని ఆరాధిస్తే ప్రభు తప్పకుండా పరలోకంలో నుంచి మిమ్మల్ని కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే, ఎ వర్షిపర్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. అంటే నిజంగా ఆరాధించాలి అని చెప్పేసి ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు ఎప్పుడు కూడా ట్రెడిషన్కి ఆపోజిట్గా ఆయన ఉండేయండి. అంటే ట్రెడిషన్ అంటే
ఆచారం కానీ సంప్రదాయం కానీ కొందరి దగ్గర మనం చర్చ్ ముగించి వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లు అడిగామనుకోండి, రే పాస్టర్ మీకు ఏం చెప్పాడురా అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? తెలియదన్నా. వెళ్ళకపోతే పాస్టర్ కాల్ చేస్తే ఎందుకు రాలే అని అడుగుతాడని చెప్పేసి వెళ్ళామన్నా అని అంటారు. అంటే వెళ్ళింది దేనికి? ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి, ప్రభుని ఆరాధించడానికి, మరి మన యొక్క బాధను మరి చుట్టూ ఉన్న ఏది విశ్వాసాలు కూడా చెప్తే వారు కూడా ప్రార్థిస్తారని ఆ విశ్వాసంతో మనము ఆలయానికి మనం వెళ్తాం కదా. కానీ ఈ కాలంలో ప్రభు దేన్ని ఆయన వెతుకుతుండంటే నిజమైన ఆరాధకులను ప్రభు వెతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అను శామ్యుయల్ అని చెప్పేసి ఒక అక్క విజయవాడ వైపు ఆమె ఉంటుందన్నమాట. సో ఆ అక్క చాలా బాగా పాట పాడతారు, చాలా మంచి ఆరాధన చేస్తారు, చాలా బాగా పాట కూడా వారు పాడతారు, చాలా పాటలు రాశారు. మీరు యూట్యూబ్లో మీరు కొడితే చాలా పాటలు కూడా వస్తాయి అన్నమాట. సో ఆ అక్క వారి యొక్క జీవితంలో ఒక 6 months బ్యాక్ ఒక సంఘటన జరిగిందనమాట. సో వారి యొక్క భర్త ఇద్దరు కూడా కలిసి మరి 7 nights వర్షిప్ నైట్స్ పెడదామని చెప్పేసి వారు పెట్టారంట. వర్షిప్ నైట్స్ అంటే వారు ఆరాధన చేద్దాం, అందరం కూడా కలిసి ఆరాధన చేద్దామని చెప్పేసి 7 దినాల్లో మరి ఒక ఉపవాస ప్రార్థన వాళ్ళే వారు పెట్టారంట. మరి ఒక 6 days అయింది, అంటే ఆ 7 days వర్షిప్ నైట్స్లో 6 days అయిందన్నమాట. సో ఆ 6 days అయిన వెంటనే మరి ఆ రోజు నైట్ వారి యొక్క భర్త, ఆ అక్క వారి యొక్క భర్త ఏమని చెప్పడం ప్రారంభించిందంటే, మరి భర్త కొద్దిగా అనీజీగా ఉంది, అంటే కొద్దిగా డైజెషన్ ఏదో ప్రాబ్లం ఏమో అని చెప్పేసి వారి ఇంట్లో వారందరూ కూడా వారు అనుకున్నారు. మరి కొద్దిగా టైం పోతుండగా మరి ఆరాధన అంతా కూడా అయిపోయిన తర్వాత లేట్ నైట్ అవుతుండగా మరి అకస్మాత్తుగా వారి యొక్క భర్త ఆన్ ద స్పాట్ వారు మరణించారు. అంటే 7 రోజులు వర్షిప్ నైట్ అని చెప్పేసి భార్య భర్త ఇద్దరు కూడా వారు స్టార్ట్ చేశారు. కానీ 6వ రోజు యొక్క నైట్ వారి యొక్క భర్త మరి అకస్మాత్తుగా ఆయన మరణించాడు అన్నమాట. మరి మరణించేటప్పుడు మనమందరం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? సమాధికి రెడీ అవుతాం కదా. ఈ అక్క ఏం చేసింది తెలుసా? 7వ రోజు నేను నా భర్త మేము ప్రారంభించింది ఈ వర్షిప్ నైట్, అంటే ఈ ఆరాధన సమయము మేము ప్రభుకి మహిమ ఇవ్వటానికి మేము ప్రారంభించాము. నా భర్త యొక్క కళ, ఏ కళ? 7 రోజులు కూడా వర్షిప్ జరగాలి. అంటే ఏమైంది తెలుసా? ఆ 7వ రోజు కింద సమాధి పెట్టిలో భర్త ఉన్నాడు. ఈ అక్క 7వ రోజు 7th డే ఆమె ఏం చేసింది తెలుసా? కింద భర్త ఆ పెట్టెలో ఆయన ఉన్నాడు, ఈ అక్క పైన చర్చిలో ఈ ఆరాధన ఆగకూడదని చెప్పేసి 7వ దినము కూడా ఏడిచి ప్రభుని ఆరాధించిందండి. హల్లెలూయా. 7వ దినము కూడా ఆమె ఏడిచి ఆరాధించింది. నేను కూడా ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నా, ప్రభువా యూత్కి ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి, పెట్టేటప్పుడు ఈ అక్కను కూడా ఆహ్వానించాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. అంటే నేను ఎందుకు ఇది నేను తెలియజేస్తున్నా అంటే మీరు కూడా అదే చేయండి నేను చెప్పట్లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్కసారి ఆ అక్కను చూసినప్పుడు నా మనసు అయితే పగిలిందండి. ఒక 2 రోజులు అయితే అసలు మైండ్ లేదనమాట నాకు. అంటే నేను అనుకున్నా ఎలా వచ్చింది ఆ మనసు అంటే, వారికి పెళ్ళై ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది, పిల్లలు ఎవరు లేరు. కానీ నేను ఆలోచించాను, మరి భర్త ఇప్పుడే మరణించాడు, కానీ ఎలా పాడటానికి మనసు ఎలా వచ్చింది? అప్పుడు ఆ అక్క ఒక సాక్ష్యంలో కూడా ఆమె చెప్పటము నేను విన్నాను. అంటే నా భర్త కన్నా ముఖ్యమైనది నా ప్రభువు అని ఆమె అన్నదండి. హల్లెలూయా. అంటే ఆ మాట చెప్పటానికి ఎంత ధైర్యం కావాలి కదండి మన మనుషులకు. కానీ ఆ స్త్రీ, ఆ అక్క అలా చెప్పింది. మరి ప్రభు ఈనాటి వరకు కూడా ఆ అక్కను ప్రభు చాలా బలంగా ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మనం ట్రూత్ గురించి మనం నేర్చుకున్నాం. రెండోది ఆత్మ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇంక చూడండి, మనం ఆత్మలో ప్రభుని మనము ఆరాధిస్తున్నాం అనే దానికి అర్థం ఏంటి? సో ఈ ఆత్మను ప్రభు ఒక మనిషిలో ప్రభు ఊదాడు. సో ఈ క్లే ఇది ఉంది కదా, ఈ బాడీ కానీ, మన హ్యాండ్స్ కానీ, మన లంగ్స్ కానీ, మన తల కానీ, ఓపల ఉన్న బ్రెయిన్ కానీ,
అన్నీ కూడా మట్టితో చేయబడింది. కానీ ఆత్మ మాత్రం ఎవరు ఊదారు తెలుసా? మనలో ఎవరు ఊదారు? ప్రభు ఆయన యొక్క ఆత్మను మనలో ఊదాడు. సో ప్రభు ఆత్మను మనలో ఆయన ఊదాడు. అంటే మట్టి కూడా ఆయనదే, కానీ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ తిరిగి ప్రభు వైపు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సో ప్రభు ఈ ఆత్మ దగ్గర ప్రభు ఏమైనా ఆశపడుతున్నాడంటే ఆయనను ఆరాధించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎంతమంది అన్య భాషల్లో మాట్లాడతారు? ఓకే నైస్. నేను మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నానంటే, ఎవరందరూ ఇంకా పరిశుద్ధాత్మ కొరకు మీరు వెయిట్ చేస్తున్నారో, లేకుంటే ప్రభు దగ్గర మీరు అడుగుతున్నారో, నేను ఎంకరేజ్ చేస్తున్నానంటే మీరందరూ కూడా ప్రభు యొక్క అభిషేకముతో మీరు నింపబడాలి. 2 బాప్టిజం కూడా ఒక మనిషికి ముఖ్యం. ఏ బాప్టిజం? నీటి బాప్టిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ముఖ్యం. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.